హాయ్ అండి. ఇవి సోలార్ సిస్టమ్ పెట్టుకునేటువంటి వాళ్ళకు కర్రలు పాతుకోకుండా ఇవి ఒక పైపులు వచ్చాయన్నమాట. ఇది పూర్తిగా ఇనుము కాదు, ఇంకా ప్లాస్టిక్ కూడా కాదు, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, బరువు కూడా ఉన్నాయి. ఇట్లా కాలుతో తొక్కి వంచితే వంగి మళ్ళీ లేచి ఇదిగా వస్తున్నాయి. వీటిని పాతుకున్నప్పుడు వీటికి వైర్ చుట్టినప్పుడు ప్లాస్టిక్ పైప్ ముక్కలు కానీ లేకుంటే గ్లైడర్లు కానీ పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది షాక్ రాదు కాబట్టి ఎండకు ఎండినా కూడా వర్షానికి నానినా అసలు ఖరాబ్ కాదనమాట. ఇది పాతుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒక గడపరతో పాటు ఎత్తే పోతుంది. ఇవి ఇంకా స్టేకింగ్కు కూడా వాడుతున్నాడు. ఇది టమాటాకు స్టేకింగ్ కోసం అని వాడుతున్నాడు. తక్కువ వజన్ ఉండేటువంటి కూరగాయలకు అట్లా కూడా వాడుకోవచ్చు, సోలార్కే కాకుండా. ఇది ఒక పైప్కు 150 రూపాయలు పడుతుంది. ఇట్లా చుట్టు పెట్టి దీనికి వైర్ చుట్టి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినట్టయితే ఉంటే అది ఛార్జింగ్ అనేది ఎక్కువ పోదన్నమాట. ఇది వర్షానికి నానదు కాబట్టి, ఇది షాక్ రాదు కాబట్టి. అది కర్రలు ఏదంటే వర్షం పడ్డప్పుడు షాక్ వచ్చి బ్యాటరీ వీక్ అవుతూ ఉంటుంది, సోలార్ బ్యాటరీ. ఇది దానికి ఆనుకున్నా కూడా ఏం కాదనమాట, చుట్టుకుంటూ పోవచ్చు అంతే దీన్ని డైరెక్ట్గా. అందుకోసమని ఇవి తయారు చేశారు. ఇది వర్షానికి కానీ ఇంకా